Hi friends, TKR Source Studies స్వాగతం అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మాట్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి బీఎడ్ వారికి. అదేవిధంగా స్కూల్ స్థాయిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మాటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఓకే, ఫార్మాటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫార్మాటివ్ అసెస్మెంట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్. ఓకే, ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేటువంటిది నేర్చుకోవటం కోసం చేసేటువంటి అసెస్మెంట్ అండి ఇది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫార్మాటివ్ అసెస్మెంట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. చాలా వరకు ముఖ్యంగా టీచింగ్ అండ్ లెర్నింగ్లో భాగంగా చాలా వరకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్, అదేవిధంగా బోధించడం కోసం, అదేవిధంగా మరి నేర్చుకోవటం కోసం కూడా ఇంటిగ్రల్ పార్ట్ అనేటువంటిది మనం చెప్పొచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ అకర్స్ డ్యూరింగ్ ద కోర్స్. చాలా వరకు మరి కోర్సు రన్నింగ్లో ఉన్నప్పుడు, కోర్సు చేసేటప్పుడు మరి చేసేటువంటి అసెస్మెంట్ ఏదైనా ఉందంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ అండి. ఇట్ అకర్స్ డ్యూరింగ్ ద కోర్స్. ఓకే, ఫోర్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ డన్ విత్ ద టీచర్ మేడ్ టెస్ట్. ఇక్కడ మరి టీచరు తయారు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇట్ ఈస్ డన్ విత్ ద టీచర్ మేడ్ టెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మేక్ ప్రావిజన్ ఫర్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లాన్ రెమీడియల్. ఓకే, ఇక్కడ విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ను కూడా తెలుసుకొని మరి రెమీడియల్గా వెనుకబడినటువంటి భాగాలు ఏమైతే ఉన్నాయో, వెనుకబడినటువంటి ఏరియాకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాటికి మరి ఒక ప్లాన్ కూడా తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మేక్ ప్రావిజన్ ఫర్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లాన్ రెమీడియల్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ యూజెస్ both oral and written test to assess the performance of the students. ఇక్కడ మరి ముఖ్యంగా చూసినట్టయితే చాలా వరకు మరి మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఏరియా అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇట్ యూజెస్ బోత్ ఓరల్ అండ్ రిటర్న్ టెస్ట్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మౌఖికంగా మరియు రాతపూర్వకంగా టెస్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థుల్ని. ఓకే, ఇక్కడ ఓరల్ అండ్ రిటర్న్ టెస్ట్గా మనం చెప్పవచ్చు. ఒక వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎలా ఉంది, ఓరల్గా ఎలా ఉంది, రిటర్న్గా ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ ఫార్మాట్ అసెస్మెంట్లో తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సెవెంత్ పాయింట్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ వర్క్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. మరి ఇది మరి ప్రొవైడ్ చేస్తుంది ఏంటది, స్టూడెంట్స్కి ఇంప్రూవ్ చేసుకునేటువంటి కెపాసిటీ. ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ వెనకబడిపోయారు, ఎక్కడ నేర్చుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇక్కడ మరి చాలా వరకు ఆపర్చునిటీగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఒక ఎయిత్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు సపోర్ట్ దేర్ పీర్స్. అంటే ఇప్పుడు సహాయకులు ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్లాస్మేట్స్ అంటున్నాం వాళ్ళని. మనకి క్లాస్మేట్స్ యొక్క సపోర్ట్ తీసుకొని ఇక్కడ స్టూడెంట్స్ ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, హెల్ప్స్ స్టూడెంట్స్ టు సపోర్ట్ దేర్ పీర్స్. పీర్స్ మీన్స్ సమవయస్కులు అంటుంటారు, క్లాస్మేట్స్. ఓకే, సమవయస్కులు సపోర్ట్ ఇస్తుంటారు. అదేవిధంగా చాలా వరకు స్టూడెంట్స్ ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఓకే నేర్చుకునేటప్పుడు. ఒక నైన్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సిడర్డ్ డ్యూరింగ్ ఫార్మాటివ్ అసెస్మెంట్. ప్రీవియస్ నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్, అనుభవం అనేటువంటిది ఇక్కడ పరిగణలోకి తీసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. వాళ్ళకి ప్రీవియస్ నాలెడ్జ్ ఎంత ఉంది, అదేవిధంగా వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఫార్మాటివ్ అసెస్మెంట్లో భాగంగా చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, టెన్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ డివైజింగ్ న్యూ స్ట్రాటజీస్ ఫర్ టీచింగ్ అండ్ కమ్యూనికేషన్. న్యూ స్ట్రాటజీస్ని కూడా ఇక్కడ టీచింగ్లో భాగంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా కమ్యూనికేషన్ పర్పస్లో కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్.
ఓకే, నెక్స్ట్ మనం సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే మరి సంవత్సరానికి మొత్తం మీద లాస్ట్లో చేసేటువంటి టెస్ట్గా మనం చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ అన్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ముఖ్యంగా ఇక్కడ టీచింగ్ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు, ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేసేటువంటి ఎగ్జామ్ ఇది. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇయర్ మరి మొత్తం మీద చేసేటువంటి ఎగ్జామ్గా మనం చెప్పవచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇట్ అక్కర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఇట్ ఈస్ డన్ విత్ ద స్టాండర్డైజ్డ్ టెస్ట్. మరి ఇది కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేసేటువంటి టెస్ట్ ఇది. ఇట్ ఈస్ డన్ విత్ ద స్టాండర్డైజ్డ్ టెస్ట్. ఇది ప్రామాణికమైనటువంటి మరి టెస్ట్గా పరిగణనలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓన్లీ క్లాస్ టీచర్ మాత్రమే తయారు చేయకుండా ఎంతోమంది మేధావులు తయారు చేసి ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతోమంది మేధావులు ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది స్టాండర్డైజ్డ్ టెస్ట్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ పాయింట్ డజంట్ మేక్ ప్రావిజన్ ఫర్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మరి ఫీడ్బ్యాక్ తెలుసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కోర్స్ అయిపోయింది, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, సర్టిఫికేట్ తీసుకొని విద్యార్థులు వెళ్ళిపోతారు. అంతేగాని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకొక సంవత్సరం చదువుతున్నట్టే కుదరదు. మరి అదే ఫార్మాట్ అసెస్మెంట్లో అలా కాదు. క్లాస్ రూమ్లో జరుగుతుంది బోధన, క్లాస్ రూమ్లో టెస్ట్ పెడతాడు మరి విద్యార్థులకు ఉపాధ్యాయులు వారు. కాబట్టి అక్కడ టెస్ట్ పెట్టేసిస్తే ఫీడ్బ్యాక్ తెలుసుకొని తర్వాత వచ్చినటువంటి యూనిట్లో మరి వాళ్ళు యొక్క పర్ఫార్మెన్స్ని మరి చాలా ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫీడ్బ్యాక్ ద్వారాగా పరిపుష్టి అంటున్నాం దాన్ని. ఓకే, ఇక్కడ అటువంటి అవకాశం అనేటువంటిది లేదు. థర్డ్ పాయింట్ మరొకసారి చెప్తున్నాను, డజంట్ మేక్ ప్రావిజన్ ఫర్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది సోర్స్ అనేటువంటిది లేదు ఇక్కడ. ఒక ఫోర్త్ పాయింట్ ఇట్ యూజెస్ మోస్ట్లీ ద రిటర్న్ టెస్ట్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. మరి ముఖ్యంగా ఫార్మాట్ అసెస్మెంట్లో ఓరల్ అండ్ రిటర్న్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ మోస్ట్లీ ద రిటర్న్ టెస్ట్ అనేటువంటిదే ఇక్కడ ఉంటుంది. అంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ ప్రకారమే విద్యార్థులకి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని పరిగణలో తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ యూజెస్ మోస్ట్లీ ద రిటర్న్ టెస్ట్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓన్లీ రిటర్న్ టెస్ట్ వరకే అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫిఫ్త్ పాయింట్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ వర్క్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ సోర్సెస్ లేదు కాబట్టి మరి వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా వారు వర్క్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి వారి యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకునేటువంటి అవకాశం లేదు, వారు ముందుకు పోవడానికి కూడా సోర్సెస్ లేవు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ వర్క్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. సిక్స్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేద్దాం, డజంట్ హెల్ప్ టు సపోర్ట్ దేర్ పీర్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ విద్యార్థుల యొక్క సపోర్టు అంటే వాడు క్లాస్మేట్స్ యొక్క సపోర్ట్ అనేటువంటిది కూడా ఉండదు. ఎందుకంటే తరగతి గదిలో జరగదు కాబట్టి టెస్ట్ అనేటువంటిది కూడా. కాబట్టి తరగతి మొత్తం అంటే కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేసేటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ మరి డజంట్ హెల్ప్ టు సపోర్ట్ దేర్ పీర్స్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సెవెంత్ పాయింట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ డ్యూరింగ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ప్రీవియస్ నాలెడ్జ్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇక్కడ మరి కన్సిడర్ చేయడం అనేటువంటిది జరగదు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే మరి ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరగదు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ డివైజింగ్ న్యూ స్ట్రాటజీస్ టీచింగ్ అండ్ కమ్యూనికేషన్. మొత్తం మీద విద్యార్థులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టీచింగ్ కమ్యూనికేషన్ పర్పస్లో మరి న్యూ స్ట్రాటజీస్ని కూడా అప్లై చేయడానికి అవకాశం అనేటువంటిది లేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.